నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్పూరం గవరయ్య గుప్తా అభినందనలు తెలిపిన పార్టీ ప్రముఖులు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పై అసత్య ప్రచారం చేయడం సరికాదు ఆగ్రహం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. పురపాలక సంఘాలలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు. రైతు కూలీ సంఘం నాయకుడైన తలారి ప్రకాష్ పై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలి అఖిల భారత కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు సాలి రాజశేఖర్ డిమాండ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడుగా కర్పూరం గవరయ్య గుప్తా బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొని గవరయ్య గుప్తను అభినందించారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ పదవి నాయకుడిపై మరింత బాధ్యత పెంచుతుందన్నారు. కావున బాధ్యతలను నిర్వర్తించే దిశగా పదవులు పొందిన నాయకులు పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఎన్నికల్లో భారీ విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అనంతరం గవరయ్య గుప్తా మాట్లాడుతూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా తాను పనిచేస్తానన్నారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్లు కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నాయకులు బీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేసిన విజయవాడ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చేసుకుంటూ కొత్తగా మొత్తం అందరూ కలుపుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పదవులు శాశ్వతం అనుకోకుండా మేమే రాజులకి మేమే చేయాలని భావన రానివ్వకుండా ఒక గౌరవమైన కూడా వైఎస్ఆర్ చేస్తే పార్టీ డెవలప్ అవుతున్న ఉద్దేశం మీద మేము ఇచ్చాం. ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా ఆయన అందరినీ కలుపుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్ అవ్వండి, అలాగే సంఘటన అవ్వండి, రేపు ప్రతిదానిలో కూడా ఆయన మా తోడుగా ఉండి కార్యకర్తలు కలుపుకొని మరి పార్టీ వైఫల్యాన్ని కోరుకుంటూ నాకు అడ్డే కూడా వెళ్తాను. దయచేసి కోరుకుంటున్నాను. ఇది చాలా పులకరింపు లాంటి పని అని నాకు అవసరంగా పార్టీలో అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పదవి నాకు అందరూ కలిసి నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే జగనన్న ఎకనామికల్గా చేసిన ప్రతి పని ఇంతకు ముందు అందరూ గుర్తించారు. ముందు 4 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం. జగనన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు 4 పిల్లర్స్ అన్ని కంప్లీట్ చేశారు. కాబట్టి జగనన్న నమ్మి 2022లో జగన్కి ఓటేసి జగన్ని ప్రభుత్వానికి తీసుకురావాలని కోరుకుంటున్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని పలువురు టీడీపీ నాయకులు ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే రోషన్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో నాయకులు చెరుకూరి శ్రీధర్ బొబ్బర రాజుపాల్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముందుకు వెళుతున్నారన్నారు. ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడట్లేదని వివరించారు. ఇటువంటి తరుణంలో కొంతమంది కావాలనే ఎమ్మెల్యేపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయకులు అబ్బిన దత్తాత్రేయ, గుమ్మడి ప్రసాద్, పగడం సౌభాగ్యవతి, తూటిగుంట దుర్గారావు, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ మరి ప్రజల్లో గందరగోళం సృష్టించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మధ్యలో విభేదాలు సృష్టించే విధంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. మరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎటువంటి గ్రూపులు కానీ మెయింటైన్ చేయడం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల్ని కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎటువంటి ఏ కార్యక్రమం చేసినా, ఎటువంటి పదవులు ఇచ్చినా ప్రతి ఒక్క నాయకుల్ని కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు సేకరణ తర్వాతే ఏ పదవి ఇచ్చినా, అలాగే ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అందరి అభిప్రాయం మేరకే చేయబడుతుంది. కావున మరి ఇక్కడ కష్టపడుతున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి కులాలు రుద్దుతూ ఆయన మీద విష ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన అందుబాటులో నియోజకవర్గంలో ఉండడం లేదు, అలాగే ప్రజలకి నాయకులకి సమన్వయపరచట్లేదు అనే తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. మరి ఎమ్మెల్యే గారు గెలిచాక ఈ సంవత్సర కాలంలో 2 సార్లు మాత్రమే అమెరికా వెళ్ళడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మరి మా నాయకులందరికీ కూడా పెట్టి ఈ సంవత్సర కాలంలో 15 రోజుల పాటు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వారం, ఇప్పుడు కానీ 10 రోజులు ఉన్నారు, రేపు రాబోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించాలి. ఎటువంటి తప్పుడు ప్రచారాలు కూడా ప్రజలు కానీ నాయకులు కానీ నమ్మవద్దని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. చింతలపూడి శాసనసభ్యులు గత సంవత్సరం కాలంగా పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ వారానికి ఒకసారి ప్రతి మండలం సందర్శిస్తూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఇటు కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు. కానీ ఆయన మీద ఒక ఉద్దేశ ప్రకారం ఒక ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ మాదిరి ఒక అసత్య ప్రచారాలు స్టార్ట్ అవుతుంది. నిన్న చూసినటువంటి మీడియాలో ఎమ్మెల్యే కొంతమంది చేతుల్లో షాడో ఎమ్మెల్యేగా ఉన్నారన్నది వచ్చింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బుచ్చిబాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ పురపాలక సంఘం కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత కొంతకాలంగా ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. తక్షణమే వీరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూనపాముల విఘ్నేష్, జేవిరి రమణరాజు, కుంచే వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె బుచ్చిబాబు, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి వెంటనే వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అలాగే మొన్న చర్చలకు పిలిచారు. పిలిచిన తర్వాత ఆ చర్చల్లో ఏమైందో ఏమో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్చల పిదప వీరికి ఇచ్చినటువంటి హామీలు జీవో రూపంలో కార్మికులకు వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇంజనీరింగ్ కార్మికులు ప్రత్యక్ష ఆందోళన రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ జీతాలు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ కార్మికులంటే అసలు కనీసం
వాళ్ళ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. వీళ్ళు వివిధ రూపాల్లో ఆందోళన చేసిన కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో జీవో అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మిగిలింది ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కానీ, అలాగే మున్సిపల్ రంగంలో సంబంధించి కానీ వీళ్ళకి రావాల్సిన టీఏ బిల్లులు ఉన్నాయి. అలాగే వీళ్ళకి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చేటువంటి 21,000 లోపే ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. అలాగే తెల్ల కార్డుల రూపంలో ఎవరైతే అర్హులుగా తెల్ల కార్డులు తీసుకున్నటువంటి లేనటువంటి ఉన్నారో వీళ్ళను కూడా తెల్ల కార్డులు ఇచ్చి వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి స్కీము ఇవ్వాలని, ఎందుకంటే వీళ్ళ పిల్లలు కూడా చదువుకునే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి జీతం తక్కువ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ సంబంధించింది వేతనాల్లో చూడకుండా వీరికి తగ్గించి తెల్ల రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ స్కీమ్ అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుని వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ కోరుతా ఉన్నాం. రైతు కూలీ సంఘం నాయకుడైన తలారి ప్రకాష్ పై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని అఖిల భారత కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు సాలి రాజశేఖర్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కామవరపు కోటలో ఒక స్థల వివాదంపై చర్చించుకుందామని తలారి ప్రకాష్ను కొంతమంది నాయకులు పిలిచారన్నారు. ఈ క్రమంలోనే పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఆయనపై దాడికి పాల్పడ్డారన్నారు. కావున తక్షణమే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సుందర్రావు, సున్నం సోమరాజు, కారం కన్నయ్య, పూణెం పార్వతి, తాత నాగమణి, పాయం భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద మరి మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీనికి కారణం కామరకోట మండలంలో కామరకోట గ్రామంలో మరి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడైన తలారి ప్రకాష్ గారిపై ఒక స్థల వివాదం విషయంలో పిలిచి మరి ఆ స్థలం విషయం మాట్లాడదామని మరి దౌర్జన్యంగా కుట్రపూర్తికంగా రప్పించి మరి ఆయనపై ఏకపక్షంగా దాడి చేసిన 10 మంది కిరాయి గూండాలు కూడా వచ్చి మరి తలారి ప్రకాష్ అన్నపై ఏకపక్షంగా దాడి చేసి నిర్బంధించి కులం పేరుతో దూషించి హింసించి బంధించి మరి ఎవరైతే దీంట్లో ఇల్లీగల్గా ప్లాన్ చేసిన వ్యక్తులు ఉన్నారో వారందరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి మరి తలారి ప్రకాష్ అన్న మరి ఏదైతే కేసు ఎమ్మెల్సీ కేసు ఏలూరులో కూడా నమోదు చేసే జరిగింది. ఇంతవరకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా తడికిలపూడి పోలీసు వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా తన మీద దాడి జరిగిందని, తనకు అక్కడ రక్షణ లేదని ఆయన వేరే ప్లేస్ నుంచి మరి ఆ యొక్క కంప్లైంట్ పంపించడం జరిగింది. ఇంతవరకు పోలీసులు మరి ఎటువంటి కేసు నమోదు చేయకపోగా మరి ఇంకా దళిత యువకులపై కేసులు నమోదు చేస్తున్నారు. మరి తలారి ప్రకాష్ని ఉద్దేశపూర్వకంగా పిలిచి కొంతమంది వ్యక్తులు దాడి చేయటం వల్ల మరి ఆయన తరఫున అన్నను కొట్టారని పెద్ద ఎత్తున మరి కామరకోట దళిత యువకులందరూ వచ్చి ఎవరైతే మరి ఈ షేక్ కుటుంబాలు ఉన్నాయో వారిపై దాడి చేయటం జరిగింది. ఆ దాడి కూడా తప్పని మేము ఖండిస్తున్నాం. కానీ ఏకపక్షంగా పిలిచి దాడి చేసి నిర్బంధించి కులం పేరుతో హింసించిన మరి దొండగులు ఎవరైతే ఉన్నారో మరి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి తలారి ప్రకాష్ అన్నపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని, అక్రమ కేసులు తీసివేయాలని, నిజంగా ఎవరైతే దాడి చేశారో వారి మీద మరి మీరు యాక్షన్ తీసుకున్నప్పటికీ మేము ఎటువంటి ఇబ్బంది పడం, కాకపోతే నిజమైన దోషులను శిక్షించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం చేపట్టిన యొక్క ధర్నా నిరసన కార్యక్రమంలో మరి అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున మా పూర్తి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకు రొటేరియన్ నరం రేణుక అందిస్తోన్న సహకారం గొప్పదని క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. నరం రేణుక పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. నరం రేణుక కోటేశ్వరరావు దంపతుల ద్రవ్య సహాయంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా రోటరీ ద్వారా రేణుక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా క్లబ్కు ఎంతగానో సహకరిస్తున్నారు వివరించారు. కావున ఆమె మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సంధ్యా ప్రవళిక, ప్రతినిధులు గణిత ఆనంద ప్రసాద్, జవ్వాజీ, ఉమామహేశ్వరరావు, పసల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున
మా రోటరీ కుటుంబ ఆడపడుచు గౌరవ నారం రేణుక గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాప్య ఆశ్రమానికి వారు చాలా గొప్ప మనసుతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, వారికి స్వీట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వారు రోటరీలో చాలా ఉత్తమంగా సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో రోటరీకి సపోర్ట్ చేస్తూ మా అందరికీ కూడా వెనుకుండి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు గృహిణిగా ఎన్నో చాలా ఆవిడ యొక్క సమర్థవంతంగా ఉంటూ, అంతేకాకుండా మరోవైపు ప్రభుత్వ ఉద్యోగిగా, అదే మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కూడా వారి కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ నాది మనది నాది అనే భావం లేకుండా అందరూ సంతోషంతో సుఖంగా ఉండాలని, 10 మంది హ్యాపీగా ఉండాలని వారు చక్కని కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి రోటరీ క్లబ్ తరఫున మరియు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఒకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. అది కరవడంతో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్లాస్టిక్ దుకాణం నిర్వహించే తాటియాలగూడెంకు చెందిన వృద్ధురాలు బూఖ్య నీలిమ, రమణ, భగత్ సింగ్ కాలనీకి చెందిన కె రాణి, రామన్న పాలానికి చెందిన కమలమ్మ, ఎస్ భద్రమ్మ, జీలుగుమిల్లికి చెందిన ఎస్ నాగేశ్వరమ్మ, పి కృష్ణ, దావీదు, సాయిలపై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఒక ఇంటి వద్ద దూడను కరిచే ప్రయత్నం చేయగా స్థానికులు కుక్కను హతమార్చారు. బాధితులకు తొలుత స్థానిక పిహెచ్సిలో చికిత్సలు చేసి మెరుగైన వైద్యానికి జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మహేష్ బాబు, నాది జీలిగిమల్లి. పొద్దున 6 గంటలకి పిచ్చి కుక్క ఒక 10 మందిని కరవటం జరిగింది కనుక జీలిగిమల్లి హాస్పిటల్కి తీసుకెళ్తే రిఫర్ రాసి మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడే ఉన్నాం. వారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కనుక జీలిగిమల్లి పంచాయతీ వారిని కోరేది ఏంటంటే అర్జెంటుగా ఈ కుక్కల మీద కొంచెం దాడి తీసుకోవాలని కోరుతున్నాం. ఎంతమందిని కలిసి మొత్తం అక్కడి నుంచి వచ్చాక మా జీలిమిల్లు 5-6 కలిసింది. అక్కడ అందరూ జీలిమిల్లు హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి జంగారెడ్డి పంపించారండి వాళ్ళందరినీ. ఎక్కడ కూర్చున్నా వచ్చింది. వచ్చి చూసుకుంటూ వస్తే చేయాలి అక్కడ వాళ్ళని వచ్చేసింది. పట్టేసి తోసినాయండి. అంత గట్టిగా కొట్టేసి నడవలేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. అప్పుడే పుట్టిన మరియు నెల
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రైతులకు రక్షణ కల్పించడమే మార్కెట్ కమిటీల యొక్క సంకల్పమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కావున నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గోపాలపురం మార్కెట్ కమిటీ ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. గోపాలపురం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నల్లజర్లలో అంగరంగ వైభవంగా జరిగింది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్గా ప్రకాశరావు పాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎద్దనపూడి బ్రహ్మరాజుతో పాటుగా మిగిలిన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మార్కెట్ కమిటీల యొక్క లక్ష్యాన్ని వివరించారు. వ్యవసాయంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందన్నారు. కావున రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తూనే మిగిలిన సమస్యలను పరిష్కరించే దిశగా మార్కెట్ కమిటీలు పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, అనపర్తి ఎంపీకే అప్పలనాయుడు, గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు, టీడీపీ నాయకులు వల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మద్దిపాటి వెంకటరాజు గారికి, అలానే వరవర బాబ్జీ గారు, వీరందరికీ కూడా పేరు పేరున మార్కెట్ యార్డ్ వ్యవస్థ అన్నది మన దేశంలో 1877వ సంవత్సరంలో మొట్టమొదటి మార్కెట్ యార్డ్ మన దేశంలో స్థాపించడం జరిగింది. అది కూడా ఎక్కడ, హైదరాబాద్ రెసిడెన్సీ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి మొట్టమొదటి మార్కెట్ యార్డ్ని అక్కడ స్థాపించారు. అయితే దీని వెనక ఉన్నటువంటి సంకల్పం రైతు పండించుకున్నటువంటి పంటకి మంచి ధర వారికి అనుకూలంగా వారికి అందివ్వాలని, అది మాత్రమే కాకుండా వారికి మార్కెట్లతో వారిని అనుసంధించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పట్లో ఆంగ్లేయులు ప్రారంభించడం జరిగింది. అయితే ఇవాళ చూసినట్లయితే ఎంత మేరకు అది ఆ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో ఎంతవరకు అది సాధారణమైంది అనేటువంటి విషయానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులందరిలో కూడా కొంత మేరకు ఆందోళన ఉండటం అనేది సహజం. కనుక మార్కెట్ యార్డ్లో ఏదైతే మౌలిక సదుపాయాలు రైతు యొక్క ఉత్పత్తిని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు లేదా పాలక మండలి కావచ్చు, వారు కల్పించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ ప్రగతి కూడా ఇవాళ వ్యవసాయ క్షేత్ర ప్రగతి మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎవరైతే బ్రహ్మరాజు గారు ఇవాళ చైర్మన్ గా, అదేవిధంగా వారి పాలక మండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారో, గోపాలపురం మార్కెట్ యార్డ్లో కూడా రైతుల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ వారి ఉత్పత్తులకి కావలసినటువంటి మంచి రేట్ ఏదైతే రావాల్సి ఉంటుందో మధ్యవర్తుల్ని ఒక పక్కన పెడుతూ వారికి ఖచ్చితంగా ఆ విధంగా నిస్వార్థ సేవ చేస్తారు అని చెప్పి గట్టిగా నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. నేను ఈ గెలిచిన తర్వాత జరిగిన ఈ సంవత్సర కాలపు పాలనలో ఎప్పుడు కూడా నాకు ఒక ధైర్యం, ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనుకున్న పనులు చేయగలుగుతామా, సాధించగలుగుతామని కొంచెం ఎక్కడైనా అపనమ్మకం ఏర్పడినప్పుడు అమ్మ ఎప్పుడు కూడా కొండంత అండలాగా ధైర్యంగా, ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో కూడా నేను కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారిని కలిసినప్పుడు అమ్మ ద్వారా ఒక మన నియోజకవర్గానికి కొన్ని ఫైల్స్, వేరే నియోజకవర్గాలకు కూడా సంబంధించి కొన్ని ఫైల్స్ అండి. అయితే ఫైనాన్షియల్ శాంక్షన్ దగ్గర కొంచెం హోల్డ్లోకి వెళ్ళింది ఫైల్. అప్పుడు అమ్మ చెప్పారంట కలెక్టర్ గారు వారి సిబ్బందికి, మిగతా నియోజకవర్గాలు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ గోపాలపురం వెంటనే పూర్తి చేసి పంపమని వారు ఆదేశాలు ఇవ్వడం. ఏ విన్నా కానీ ఈరోజు ప్రధానమంత్రి గారికి అతి దగ్గరగా ఉండగలిగే ఒక ఎంపీ గారు మనకు దొరకడం ఒక అదృష్టం. అయితే మనం
నా పరిధి దాటి ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ ధైర్యం ఏంటంటే అమ్మ ఉన్నారు, ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద పనైనా ఉంటుందనే ఒక భరోసా వారు ఇవ్వగలిగారు. ఈ రోజున ఇంత చక్కటి ఎమ్మెల్యేని మనం పోరాడి తెచ్చుకున్నాం అందరం కలిపి. దాని ప్రతిఫలం కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా జరుగుతుంది అనేది. అలాగే ఈ మార్కెట్ యార్డ్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే ఇక్కడ మార్కెట్ చైర్మన్ బంగారాజు గారు, మన ఎమ్మెల్యే గారు మిత్రులు అవడం ఈ రైతులకు కూడా అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అందరూ కలిసి మన నాయకులందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్దాం. రైతుల ప్రయోజనాన్ని ముందుగా అందరూ కూడా ఈ గ్రామ రోడ్ల విషయంలో, పొలాల రోడ్ల విషయంలోనే ఇప్పుడు మనం చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అందరూ దాని మీదే ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా అది ఎమ్మెల్యే గారి సహకారంతో మన అందరం కలిసి రైతులకి ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి సహకారం ఎప్పుడు కూడా నాకు ఉండాలని చెప్పేసి మీ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. రాష్ట్రంలో రామాలయం లేని ఊరు, వైఎస్ఆర్ విగ్రహం లేని గ్రామాలు లేవని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో ఎంపీపీ గంజుమాల రామారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన 12 అడుగుల వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సునీల్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ స్థాయి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కారుమూరి సునీల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజులు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు పేరు పేరున సాధారణ ఎన్నికలకు ఆహ్వానిస్తాను. ప్రముఖ సినీ టీవీ నటుడు అల్లం గోపాలరావు సంస్మరణ సభ ఆయన స్వగ్రామం గుండుగొలనలో జరిగింది. స్థానిక గురజాడ కళావేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుమారులు, సినీ టీవీ ఆర్టిస్ట్ అనిల్, సునీల్, గోపాలరావు స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వారంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనపై రూపొందించిన వీడియో ఏవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దారిదీపం మాసపత్రిక ఎడిటర్ డివివిఎస్ వర్మ, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, హేతువాద లక్ష్మీ, పి మంగరాజు, గ్రామస్తులు, భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మా వయసు 15 ఏళ్ళు అయితే ఆయనకి ఆనాటి అప్పటి వయసు ఆయనకి 28-29 సంవత్సరాలు నాకు తెలుసు. ఆయన ఒక ఆలోచన, ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, కులమత ద్వేషాలు లేక పవిత్రని ప్రేమించడం నీ శ్వాసగా మారి సోబిల్లుతుంది అలసిల్లును మిత్రమా, ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా. ఫోన్లు ఇంటికి వచ్చేయడం, ఇవన్నీ మనిషికి ఇంతకన్నా గొప్ప అదృష్టం ఉంటుందా అనిపించింది నాకు. అంత గొప్ప జర్నీ అయింది. రియల్లీ గ్రేట్ డాడ్. ఎందుకంటే ఆ క్షణాల్లో మనిషి ఏదైతే కోరుకుంటాడో, ఇదే కోరుకుంటాడో, అది జరిగింది ఆయనకి. అంతమంది అభిమానం, అంతమంది రావడం, ఆయన గురించి తపన పడడం, ఏడవడం, ఎన్నిటికన్నా గొప్పగా చావు ఏముంటుంది అనిపించింది నాకు ఆ రోజు. వండర్ఫుల్ డాడ్, రియల్లీ
మీ కొడుకులుగా మేము పుట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా, సునీల్ ఈ పొజిషన్లో ఉన్నా, ఏదన్నా సరే అంతా మీరే కారణం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఈ గుండుగోలు గ్రామంలో మీరు అందరం పుట్టినందుకు జన్మల నా తరతరాలు కూడా మర్చిపోలేని విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం 100% జరిగేలా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. వాతావరణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గోదావరి హోమియో క్యూర్ వైద్యులు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో గోదావరి హోమియో క్యూర్ ఆధ్వర్యంలో హోమియోపతి, అల్లోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ షేక్ రహమతుల్లా, డాక్టర్ కె వేణుగోపాల్లు ప్రజలకు వైద్య సేవలు అందించారు. అదేవిధంగా పలు సూచనలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ కోట సునీల్, మద్ది ఆంజనేయులు, శ్యామ్ కుమార్, కనుమూరి తేజ, పండు మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా 3 దశాబ్దాలు పోరాటం చేసి విజయం సాధించిన నాయకుడు మందకృష్ణ మాదిగ అని ఎంఎస్పీ పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు బొబ్బర ఎలీషా పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలంలోని పలు గ్రామాలలో మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలీషా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ జాతి అభివృద్ధి చెందుతుందని భావించి ఎస్సీ వర్గీకరణ కోసం 31 సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని వివరించారు. అనంతరం ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైన మాజీ సర్పంచ్ కోర్స్ జలపాలను సన్మానించారు. అదేవిధంగా రెడ్డి గణపవరం గ్రామంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరిపి గంగాధర్రావు, పెంటయ్య, నక్కా శివాజీ, దొండపాటి బాబు, బొబ్బర సందీప్, తడికమల రమేష్, కొల్లి అరుణ్, బొబ్బర నాని, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి రెడ్డి గణపవరం నాయకులకు అదే ఆ ప్రజలకు నవ సమాజ నిర్మాణానికి దాతల పాత్ర కీలకమని మానవతా శాంతి రథాల కమిటీ జిల్లా చైర్మన్ అప్పక రాంబాబు తెలిపారు. భీముడోలు గ్రామానికి చెందిన అమర నాగేశ్వరరావు, తులసీదేవి దంపతులు మానవతా సంస్థకు నూతన ఫ్రీజర్ను ఏర్పాటు చేశారు. వేముడోలు మానవతా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమర నాగేశ్వరరావు, తులసీదేవి దంపతులు ఫ్రీజర్ను సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. ఈ సందర్భంగా వీరిని మానవతా సభ్యులు దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం సంస్థ కెరియర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సూరపనేని పెద్ద సుబ్బారావు కృష్ణవేణి జ్ఞాపకార్థం వారి కుమార్తె అమర తులసీదేవి 75,000 రూపాయల విలువ కలిగిన మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్ను అందించారన్నారు. వేముడోలు మానవతా సంస్థకు ఇది 4వ ఫ్రీజర్ అని, ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, వీటి సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా భీముడోలు శాఖ అధ్యక్షులు అల్లాడ ప్రసాద్, ఆర్డీఎం ప్రసాద్, పసుపులేటి సాంబశివరావు, గోనుగుంట రమణ శంకర్, సత్యేంద్ర, అల్లూరి దుర్గబాబు, మానవతా సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సార్ ఓకే ఇలా చూడండి సార్ ఒకసారి క్యామ్లు గ్రామ పంచాయతీలలో ఉన్న చెరువుల లీజు విషయంలో రజకులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురంతో పాటుగా పలు గ్రామాలలో రజక జనసంఘం ప్రతినిధులు పర్యటించి రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ కన్నాపురం గ్రామంలో 150 సంవత్సరాల క్రితం రజక వృత్తిదారుల కోసం 11 ఎకరాల చెరువును కేటాయించారన్నారు. ప్రస్తుతం
ఈ చెరువు ఆక్రమణలకు గురైందన్నారు. కావున ఆక్రమణలను తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మరాజు, మురళి, నాగేశ్వరరావు, సుబ్బయ్య, లక్ష్మీ ప్రసన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గం, ఏలూరు జిల్లా కన్నాపురం అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సుమారు 11 ఎకరాల గల చెరువుని రజకులకు వృత్తి కొరకు కేటాయించడం జరిగింది. అయితే అప్సర్ ప్రెస్ లీజు విధానంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల 5% దాటి వేస్తున్న లీజులు రజకులు చాలా బాధపడుతున్నారు. ఇటీవల నేను ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ మేడం గారిని, అదేవిధంగా ఈస్ట్ గోదావరి పంచాయతీ ఆఫీసర్, అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ అండ్ వెస్ట్ గోదావరి కలెక్టర్ అండ్ భీమవరం కలెక్టర్ వారిని కూడా రజకులు చెరువుల మీద ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుందని మేము చెప్పడం జరిగింది. అందువల్ల త్వరలో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటువంటి సమస్యల మీద నేను కన్సర్న్ పంచాయతీకి వెళ్ళి పంచాయతీతో కూడా డిస్కస్ చేసి న్యాయం చేయమని అడుగుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్పూరం గవరయ్య గుప్తా అభినందనలు తెలిపిన పార్టీ ప్రముఖులు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్పై అసత్య ప్రచారం చేయడం సరికాదు, ఆగ్రహం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. పురపాలక సంఘాలలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు. రైతు కూలీ సంఘం నాయకుడైన తలారి ప్రకాష్పై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలి, అఖిల భారత కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు సాలి రాజశేఖర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.